ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడము మాకెంతో సంతోషంగా ఉంది. గాడ్ ఈజ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. మన దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప కార్యాలు చేయవాడు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవా ఈరోజు నాతో మాట్లాడను అడిగితే గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ విత్ యూ. నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us లుక్ టు గాడ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ కదా. గొప్పగా ఈరోజు ఆశిస్తూ దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు ఈ ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడితే తప్పక ఈ లింక్ని మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. యూట్యూబ్ లైవ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాడు. లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ ఎ ప్రేయర్. ప్రార్థనతోటి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. లెట్ us ప్రే. స్తోత్రం స్తోత్రం ప్రేంగల్ నా పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం యేసయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి వేళ సమయంలో మా అందరితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావయ్యా, నీకు వందనాలు. ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డ పైన నీ హస్తం పెట్టు నాయనా. నీకు స్తోత్రం నాయన. దేవా నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి దేవా ఇదేదో ఒక ఆర్డినరీ మీటింగ్గా ఉండకూడదయ్యా. లార్డ్ జీసస్, లెట్ ఇట్ టచ్ ఎవ్రీ వన్స్ హార్ట్ లార్డ్. ప్రతి హృదయాల్ని మీరు తాకండి నాయన. దేవా నీ మాటలు శక్తివంతమైనవయ్యా. అది రెండంచెలు గల ఖడ్గము కన్నా వాడిగల అయినదని వాక్యం సెలవిస్తుందయ్యా. నా మాటలు ఇదిగో సుత్తె వంటివి కాదా అని చెప్తున్నావు. మా కఠినమైన హృదయాల్ని విరగొట్టి ఈ రాత్రి సమయంలో దర్శించు నాయన. మా బలహీనతలు, మా ప్రతి అవిధేయతని, మా తిరుగుబాటుతనాన్ని క్షమించు యేసయ్యా. అయ్యా, నీ కృప యొద్దకు మేము వస్తున్నాము. నీ రక్తం చేత మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధులుగా మార్చు. ఈ రాత్రి దేవా ప్రతి బిడ్డ ఉన్న బంధకాల నుంచి విడుదల చేసి దేవా ఈ ప్రోగ్రాంలో ఆది అంతం మీరుండి నడిపించు. ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాల్ని యేసు నామములో లయపరుస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీ ఆత్మ చేత సమస్త కార్యాన్ని ఇక్కడ జరిపించు. గాడ్ ద హోలీ స్పిరిట్, వి ఇన్వైట్ యూ లార్డ్. మా మధ్యలోకి వచ్చి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజే కొత్తగా జాయిన్ అయితే we would like to invite you into this program. If you have joined newly to this program, we greet you and invite you in the name of our Lord and Savior Jesus Christ. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను విందాం.
ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనని ప్రేమించి
ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిశ్చయముగా ఈ ఆన్లైన్ ద్వారా ఎంతోమంది మేలులు పొందుతున్నట్టుగా వారు మాకు ఇస్తున్న మరి రిప్లైని బట్టి, ఫీడ్బ్యాక్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ గాడ్ ఈజ్ డూయింగ్ హిస్ గ్రేట్ థింగ్స్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ఈ చివరి దినాల్లో దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనము నిశ్చయముగా విశ్వసించినట్టయితే దేవుని గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us all క్లోజ్ our eyes. మనం కళ్ళు మూసుకుని దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. జీసస్, నీకు స్తోత్రం నాయనా. నన్ను దర్శించు నాయనా. ఈ రాత్రి నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి. బాధలలో నెమ్మదినిచ్చేది నీ మాటలే యేసయ్యా. లార్డ్ జీసస్, ఐ వెయిట్ ఫర్ యూ లార్డ్. నీ కొరకు నేను కనిపెట్టుకొంచున్నానయ్యా. ఈ రాత్రి నువ్వే నన్ను ఆదరించు. ఈ రాత్రి నన్ను దర్శించు నాయనా. నీ దుడ్డు కర్ర, నీ దండముతో అయ్యా నన్ను ఆదరించు యేసయ్యా. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీకు దగ్గరగా రావాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇఫ్ యూ కమ్ నై టు హిమ్, నువ్వు ఆయన వైపును తిరిగినట్టయితే ఆయన నీ తట్టు తిరగడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు విడిచిపెట్టి ఈ రాత్రి దేవుని వైపును తిరుగు. లార్డ్, ఐ సరెండర్ ద బెస్ట్ ఆఫ్ ఐ నో ఇన్ టు యువర్ హ్యాండ్స్. దేవా, ఈరోజు నన్ను సంపూర్ణంగా నీ చేతులకి నేను సమర్పణ చేసుకుంటున్నానయ్యా. నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను బలపరచని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. గాడ్ ద హోలీ స్పిరిట్, వి ఇన్వైట్ యూ. మా మధ్యలోకి రండి అయ్యా. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని దర్శించి యేసయ్యా, మమ్మల్ని బలపరచు నాయనా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం లార్డ్. వి గ్లోరిఫై యువర్ నేమ్, వి హానర్ యువర్ నేమ్ ఫాదర్. నీకు స్తోత్రం నాయనా. దేవా, నీకు వందనాలు. సమస్త మహిమని నువ్వే పొందుకొని, నువ్వే ఘనతని పొందుకోండి యేసయ్యా. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. దేవా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు తాకి నాయనా, నువ్వు దర్శించు నాయనా. నువ్వు ఈ దినము కూడా సజీవుడు అని ప్రతి బిడ్డలు తెలుసుకునే కృపను దయచి. I bind every powers of darkness in the name of Jesus. దేవా, ఈరోజు నీ వైపు చేతులెత్తి అయ్యా, నీ కనికరం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డల్ని తాకండి నాయన. టచ్ యువర్ పీపుల్ లార్డ్. నీ బిడ్డల్ని దర్శించు నాయన. అయ్యా, వారు ఏ బంధకాలు ఉన్నారో ఈ రాత్రి వారికి విడుదల కలిగించు నాయన. దేవా, నీకు స్తోత్రం నాయన. విరిగి నలిగిన హృదయము గల వారిని ఈరోజు నువ్వే కట్టండి నాయన. గుండె చెదరిన వారిని బాగు చేయవాడని నేనే అని వాగ్దానం చేశావు యేసయ్యా. ప్రతి బిడ్డని కూడా నువ్వే తాకి నాయనా. ఈరోజే ఆదరించి నువ్వు బలపరిచి నీ కృపలో నిలబెట్టుకోండి మాస్టర్. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను మాస్టర్. నీకు స్తోత్రం నాయన. నువ్వే మహిమ పొందండి నాయన. నువ్వే ఘనత పొందండి అయ్యా. నీ నామానికే మహిమ తెచ్చుకోండి దేవా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి
ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవునేసయ్యా, నీ జీవజలాన్ని మా జీవితంలో అయ్యా ప్రవహింపచేయండి అయ్యా. ఎండిపోయిన మా జీవితాన్ని ఒక్కసారి నువ్వు తెప్పరిల చేయయ్యా. యేసయ్యా, కృంగిపోయి వేసారిపోయి జీవితంలో అన్నిటిలో ఓటమిని చెందినైనా ఏ దిక్కు లేక ఈరోజు నిరీక్షణ లేక కృంగిపోతున్న నీ బిడ్డల్ని దేవా నీ జీవజల నదిని ప్రవహింపచేయండి వారి జీవితంలో. దేవా నీకు స్తోత్రం నాయనా. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ఈ రాత్రి దేవా, లెట్ యువర్ వర్డ్స్ మేక్ దెమ్ లివ్ ఫాదర్. నీకు స్తోత్రం, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి దేవా ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు నాయనా. ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డని మాస్టర్ దేవా నీ కనికర గల హస్తం నీ బిడ్డల పైన పెట్టండి నాయన. దేవా ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. ఈరోజు ఎలాంటి నెట్వర్క్ ఇష్యూసే కానీ పవర్ ఇష్యూసే కానీ దేవానికి స్తోత్రం నాయన. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్సే రానియొద్దయ్యా. నువ్వుండి ఈ కార్యాన్ని జరిపించు. గాడ్ ద హోలీ స్పిరిట్ వి ఇన్వైట్ యు. మా మధ్యలోకి వచ్చి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనని ప్రేమించి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ ఈరోజే ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే వి లైక్ టు ఇన్వైట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వి గ్రీట్ యూ, మేము ఆహ్వానిస్తున్నాను. తప్పక ఎవ్రీ థర్స్డే అండ్ సండే ఈవినింగ్ 8 o'clockకి మా లైవ్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. గూగుల్ మీట్లో విల్ బీ జాయినింగ్ అండ్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో కూడా యూ కెన్ జాయిన్ అస్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే యూ సబ్స్క్రైబ్ సో దట్ ఎవ్రీ టైమ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ త్రూ దిస్ వర్డ్. ఈ వాక్యం చేత మిమ్మల్ని అందరినీ దేవుడు దీవిస్తున్నాడని దేవుడికి నేను ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. మెనీ టైమ్స్ ఐ ఫీల్ ఐఎమ్ సో ప్రివిలేజ్డ్. ఎంతో నేను ఆశీర్వదించబడ్డానని నేను అనేకసార్లు ఊహించుకుంటూ ఉంటాను. నిశ్చయంగా దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతని బట్టి నేను దేవునికి ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నిశ్చయముగా ఈ కార్యాలను ఇంకా ఘనముగా జరిపించి సో మెనీ న్యూ పీపుల్, ఎంతోమంది కొత్త వారు జాయిన్ అవుతున్నారు. అండ్ గాడ్ ఈజ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్. వారి మధ్యలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నందుకు దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చివరి గడియల్లో చివరి దినాల్లో జీవిస్తున్న మనము ఎక్కువగా దేవునిలో బలము పొందుకుని ఆ దినము కొరకు మనం సిద్ధపడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 12. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలను చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల నా పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా నీకు స్తోత్రం.
ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దేవా పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు, వాక్యం చేత మాతో నువ్వు మాట్లాడు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. మీరు మా మధ్యలోకి వచ్చి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, అయ్యా వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయమని యేసునామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి యోహాను, భక్తుడైన యోహాను, అతని పరలోకపు దర్శనాల్లో దేవుడు అతనితో మాట్లాడిన ఆ మాటలను ఈ ప్రకటన గ్రంథంలో బహు తేటగా మరి బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం కదా. యేసయ్య ఆ ప్రకటన చివరి ఆ అధ్యాయంలో మనం చూసినట్టయితే, అంతేకాదు మరి మనం చూసినట్టయితే మత్తయి సువార్త నుండి కూడా మనం చదువుతున్నప్పుడు ఆయన ప్రతిసారి అందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను కదా. ఆయన శిష్యుడైన యోహాన్తో అంటున్నాడు, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, నేను త్వరగా రాబోతున్నాను. ప్రియ సహోదరుడా, నువ్వు నమ్మినా నువ్వు నమ్మకున్నా కానీ కదా, జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. యేసయ్య తిరిగి రాబోతున్నాడు కదా. ఆయన మరి యోహాను మహాశయుడితో చెప్తున్న మాటని మనం గమనించినట్టయితే అంటున్నాడు, అక్కడ చదువుకుందాం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున, ఏమంటున్నాడు? వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఒకటి మీరు గమనించండి, ప్రతి వానికి వాని క్రియలను బట్టి ఇదిగో నా దగ్గర జీతం ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను. I have the reward that I need to give to everyone according to their deeds. ఈరోజు అది నువ్వు మంచి అవని చెడు అవని నువ్వు జరిగించే ప్రతి కార్యానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? జీతం అనేది సిద్ధపాటు చేస్తున్నాడు. ఇంగ్లీష్లో అంటాడు, హీఈస్ ప్రిపేరింగ్ ద రివార్డ్ ఫార్ ఇట్. నీ కొరకు ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కదా మన ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజముగా యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అదే అధ్యాయంలో 3 సార్లు హీ స్పీకింగ్ థ్రైస్ కదా. ఏమంటాడంటే, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలను బట్టి ఇదిగో నేను జీతం ఇవ్వడానికి రాబోతున్నాను. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వస్తున్నాడంటే, నువ్వు జరిగించే ప్రతి క్రియ, నువ్వు జరిగించే ప్రతి కార్యాన్ని కదా యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన దానికి ఒక జీతాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ ఎ రివార్డ్ ఫార్ ఇట్. ప్రియ సహోదరుడా, నువ్వు ఈరోజు అనుకోవచ్చు, నన్ను ఎవరూ చూడడం లేదు, నోబడీ ఈజ్ లుకింగ్ అట్ మీ, నన్ను ఎవరు గమనించడం లేదు, ఎవరు కూడా కదా నన్ను నేను చేసే కార్యాలని చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేర్ ఈజ్ ఎ గాడ్ హూ సీయింగ్ ఆల్ యువర్ డీడ్స్. నువ్వు జరిగించే ప్రతి కార్యాల్ని దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను నా కుమారుడా, నా కుమారి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నీ ప్రతి క్రియకు నేనేం చేస్తాను? ఇదిగో నేను జీతం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఒక పాస్టర్ గారిని చూసి నీ ప్రవర్తనను నువ్వు మార్చుకోనక్కర్లేదు.
నీ తల్లిదండ్రుల్ని చూసి నీ ప్రవర్తనని మార్చుకొనక్కరలేదు. ఎవరో నన్ను చూస్తున్నారని కదా నువ్వు నటన చేస్తున్నావేమి రాత్రి వేళ సమయంలో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నువ్వు జరిగించే ప్రతి కార్యాల్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటని వింటున్నాడు. ఈ రాత్రి బహు జాగ్రత్త. నీకిష్టం వచ్చినట్టుగా కార్యాల్ని జరిగిచ్చేస్తున్నావేమో, నీకిష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నావేమో, నీకిష్టం వచ్చినట్టుగా చూస్తున్నావేమో, నీకిష్టం వచ్చినట్టుగా ఆలోచన నువ్వు చేస్తున్నావేమో. ఇదిగో వీటన్నిటినీ దేవుడు ఒక్కరోజు తీర్పులోకి తీసుకురాబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు జస్టిఫై. సమస్తాన్ని దేవుడు ఒక్కరోజు న్యాయపీఠము ముందు కదా ఆయన న్యాయము కదా తీర్చబోతున్నాడు. తప్పించుకోలేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు నేను ఆయన త్వరగా వస్తున్నానన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు కమ్ క్విక్లీ కదా. నో, ఇట్స్ కూల్, మీరు మెల్లగా నేను వస్తాను, మీరు పర్వాలేదు, మెల్లగా మీరు సిద్ధపడండి అని యేసయ్య చెప్పడం లేదు. ఆయన జాగు చేసే దేవుడు కాడు. ఆయన ఆనాడు 2000 సంవత్సరాల క్రితమే యోహానుతో అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి ఈ సమయంలో ఆయన ఎంత త్వరగా వస్తాడో నువ్వు ఊహించుకోవాలి. యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. నీ క్రియలను సరిచేసుకో, నీ ప్రవర్తనని సరిచేసుకో, నీ ఆలోచనలను సరిచేసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపాటు చేసుకోవాల్సిన సమయము అతి త్వరలో రాబోతుంది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో మన జీవితాన్ని దేవుని ముందు చక్కపరుచుకుందాం. దేవుని ముందు మన బ్రతుకుని బాగు చేసుకుందాం. ఈ రాత్రి దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు బహు జాగ్రత్త కలిగి దేవునిలోకి మనం వెళ్ళాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త, మత్తయి సువార్త, మాథ్యూస్ చాప్టర్ 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూస్ చాప్టర్ 16 వర్స్ 27, 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. కదా, ఎంత తేటగా ఇక్కడ యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. మరలా చదువుకుందాం ఆ మాటని. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఒకరోజు తండ్రి యొక్క మహిమను ధరించుకొని తన కోట్లాది దూతలను తీసుకొని ఆయన మహిమతో ఈ భూలోకానికి తిరిగి రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఏం చేస్తాడు? ఫలమివ్వబోతున్నాడు. నువ్వు తప్పించుకోలేవు సహోదరుడా, నువ్వు తప్పించుకోలేవు సహోదరి. ఎవరి క్రియ చొప్పున దేవుడు వారికి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నువ్వు మంచి చేసావా, నీ మంచికి తప్పక దేవుడు ఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు కీడు చేస్తున్నావా, ఆ కీడుకు తప్పక ఒకరోజు ఫలితం దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ రాత్రి వేళ సమయంలో ఇది తథ్యము, ఇది నిశ్చయము కదా. ఆయన రాకడనేది కదా నిశ్చయముగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన దూతలతో ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు. కనుక ఈరోజు నీ క్రియల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండు. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ తలంపులు, వీటన్నిటిలో బహు జాగ్రత్త కలిగి ముందుకు సాగిపో. ప్రియ సహోదరుడా, ఎంతవరకు నీకిష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు, ఎంతవరకు నీకిష్టానుసారంగా నీ కార్యాలని చేస్తున్నావు. ఇదిగో దేవుడు ఒక్కరోజు వీటన్నిటినీ తీర్పులోకి తీసుకురాబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యానికి ఒకరోజు నువ్వు ఫలాన్ని అనుభవించబోతున్నావు. ఈ రాత్రి గుర్తించు కదా, ఎంతగానో ఈరోజు ఆరాటపడిపోతున్నావు, ఎంతగానో కదా త్వరపడిపోతున్నావు ఏదో చేయాలి, ఏదో జరిగించాలని.
కానీ జాగ్రత్త, ఇదిగో నీ ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు జడ్జ్మెంట్. లెక్కలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. బహు జాగ్రత్త కలిగి నీ విషయమై నువ్వు జాగ్రత్త పడాలని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నాడు కదా. నా ఇష్టము, నేను ఏదన్నా చేయగలను అనుకుంటున్నావేమో. అందుగురించి చక్కని మాట అంటున్నాడు లూకా సువార్త, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 17. లూకా సువార్త 17వ అధ్యాయము, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 17 ఫ్రమ్ వర్సెస్ 28 to 30. 28 నుంచి 30 వరకు చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిన దినము ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిచి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున అలాగునే జరుగును. లోతు కాలంలో అంట తింటూ తాగుతూ కదా, వివాహాలు చేసుకుంటూ ఇల్లు కడుతూ కదా, నాటుతూ కదా, వారి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరు కదా, మమ్మల్ని పట్టుకునేవారు ఎవరూ లేరు. దేర్ ఈస్ నోబడీ టు స్టాప్ us అనుకుంటూ వారికి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు. అయితే లోతు సొదొమ గొమొరాని విడిచిన దినమున అకస్మాత్తుగా ఊహించని సమయంలో ఆకాశము నుంచి అగ్ని గంధకములు వచ్చి ఏం చేసిందంట, ఆ సొదొమ గొమొర పట్టణాల్ని కాల్చివేసింది. ఇట్ హ్యాస్ బర్న్ట్ ఇట్ ఆఫ్. సహోదరుడా, ఇది సత్యము. ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, ఆనాడు సొదొమ గొమొర పట్టణాల్లో ఎలా జరిగిందో అలాగునే మనుష్య కుమారుడు రాకడ జరగబోతుంది. ఈ రాత్రి నేను తింటాను, తాగుతాను, సుఖిస్తాను, నాకు ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను అని అనుకుంటూ కదా, దైవ భక్తిని విడిచి యథార్థతను విడిచి నీకు ఇష్టం వచ్చిన మార్గాలను వెళ్తున్నావేమో కదా. సొదొమ గొమొర పట్టణస్థులు జరిగిస్తున్న పాపపు ఘోష దేవుని సన్నిధికి వచ్చిందంట. అందుకొరకే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటాడు, అబ్రహాము, సొదొమ గొమొర ఒక పాపపు ఘోష నా సన్నిధికి చేరింది. ఇట్ హ్యాస్ కమ్ టు మై ప్రెజెన్స్, ఐ హ్యావ్ కమ్ టు సీ ఇట్ అగైన్. నేను వచ్చి చూడాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు నువ్వు జరిగిస్తున్న ప్రతి కార్యాల్ని దేవుడు వచ్చి చూడబోతున్నాడు. నీకు శిక్ష విధించక మునుపే కదా, సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చక ముందే గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ కమ్ డౌన్ కదా, ఈ భూలోకానికి దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడి వెళ్ళి చూస్తున్నాడు. సొదొమ గొమొర పట్టణ పాపపుని ఘోష ఏంటిదో దేవుడు చూస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగుననే మనుష్య కుమారుడు యొక్క రాకడ ఉండబోతుంది. ఆ పట్టణాల్ని ఈరోజు ఆ డెడ్ సీ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మనం చూసినప్పుడు ఈరోజు కూడా ఆ శిబిలాలు కాల్చబడిపోయి ద స్ట్రక్చర్స్ స్టిల్ రిమైన్. వారికున్న డోర్స్, ఆ విండోస్ అవన్నిటిని మనం చూసినప్పుడు మన హృదయం పగిలిపోతుంది కదా. మనుషులు సజీవంగా దహించబడిపోయారు, సజీవంగా కాల్చబడిపోయారు. దే బీన్ డిస్ట్రాయిడ్. ఈ 2 పట్టణాలు బహు భయంకరంగా కాల్చబడిపోయింది. ఈరోజు కూడా అక్కడ గడ్డి మొలవకొండగా మిగిలిపోయిన పట్టణాలుగా ఈరోజు మిగిలిపోయినాయి. దేవుడు వీటన్నిటిని మనకి దృష్టాంతములుగా పెట్టాడు. ఏంటంటే మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉండబోతుంది. సహోదరుడా, నువ్వు ఊహించని సమయంలో సహోదరి, నువ్వు అనుకుంటున్నావు ఎవరూ నన్ను చూడడం లేదు, ఎవరూ నన్ను పట్టించుకోలేదని కదా. నువ్వు చేస్తున్న నీ రహస్య క్రియలను దేవుడు చూస్తున్నాడు.
దేవుడు గమనిస్తున్నాడు. అందుకొరకే సొదొమ గొమొర యొక్క పాపపు ఘోష దేవుని సన్నిధికి చేరిందంట. ఈ రాత్రి అకస్మాత్తుగా ఆ పట్టణం మీదకి దిగి వచ్చినట్టుగా మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉంది. ఈ రాత్రే యేసయ్య వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రే యేసయ్య వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదు బ్రదర్, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, లేదు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంకా ఇల్లు సగంలో ఉంది, ఐ నీడ్ టు కంప్లీట్ ఇట్ అనుకుంటున్నావు, ఇంకా నేనేదో చేయాలని అనుకుంటున్నావు, ఇంకో ఏదో కార్యాలు జరిపించాలనుకుంటున్నావు. ఇదిగో దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. లోతు దినముల్లో కూడా అలాగనే జరుగుతుందంట. కానీ లోతు సొదొమ గొమొర పట్టణాన్ని విడిచిన దినమున అకస్మాత్తుగా అగ్ని గంధకములతో కదా తీర్పు అనేది వారి మీదకి వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు నేను బహు జాగ్రత్త కలిగి, దేవా ఈ రాత్రే నువ్వు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా? ఈ రాత్రే నువ్వు వస్తే ప్రభా, యామ్ ఐ రెడీ లార్డ్? ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి పరీక్షించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14:3 జాన్ చాప్టర్ 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున నేనేమంటాడు, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును కదా. యేసయ్య తన శిష్యులతో అంటున్నాడు, నేను ఉండు స్థలములో మీరును ఉండునట్లుగా. దేవుని ఒక ఆలోచన ఏంటి తెలుసా? ఆయన ఉన్న స్థలంలో నీవు కూడా ఉండాలని. ఈ స్థలము నీది కాదు, నువ్వు కట్టుకున్న ఈ ఇల్లు నీది కాదు, నువ్వు వేసుకున్న వస్త్రాలు నీవు కాదు, నువ్వు ధరించుకున్న ఆభరణాలు నీవి కావు. ఇవన్నిటినీ ఒకరోజు విడిచిపెట్టేస్తావు. యేసయ్య అంటున్నాడు, నేను ఉండు స్థలములో మీరు కూడా ఉండునట్లుగా. నీ శాశ్వతమైన నివాసము అక్కడ ఉన్నది, పరలోకంలో. నేను ఉండే స్థలములో నీవు కూడా ఉండునట్లుగా నేను వెళ్ళి ఏం చేస్తానంటే మీకోసం ఒక స్థలమును సిద్ధపాటు చేస్తా. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఏ ప్లేస్ ఫర్ యూ. నేనున్న స్థలంలో మీరు కూడా ఉండునట్లుగా నేను వచ్చి మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకెళ్ళిపోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. నేను మరలా తిరిగి వస్తున్నాను. నిజమే సహోదరుడా, సహోదరి, నువ్వు ఉంటున్న ఈ స్థలము శాశ్వతమైనది కాదు, నువ్వు ఉంటున్న ఈ లోకము శాశ్వతమైనది కాదు. నీ కొరకు దేవుడు ఒక శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అన్ ఎవర్ లాస్టింగ్ ప్లేస్ ఫర్ యూ. నువ్వు ఉండు నిమిత్తము, నువ్వు నివాసము చేయు నిమిత్తము నీ కొరకు ఆయన ఒక స్థలాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ సమయంలో, దేవా ఇవన్నీ నావి కాదయ్యా, నేను నీ మహిమ కొరకు సిద్ధపడాలి. లార్డ్, ఐ వాంట్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. ఆ స్థలం కొరకు నేను ఎదురు చూస్తాను. అబ్రహాం అంటున్నాడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, దేవుడే ఆ పట్టణానికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినట్టుగా ఈ రాత్రి వేళ సమయంలో మనం కూడా ఎదురు చూద్దాం. అంటున్నాడు ఆయన, నా బిడ్డలారా, ఇదిగో నేనుండే స్థలంలో మీరు ఉండాలి, ఆ మహిమలో మీరు ఉండాలి. ఈ లోకమే ఈరోజు సమస్తం అనుకుంటున్నావు, ఈ లోకంలో ఉన్న సుఖ భోగ్యాలే దీస్ ఆర్ ఇనఫ్ ఫార్ మీ నువ్వు అనుకుంటున్నావు. కాదు సహోదరుడా, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ యూ. ఇంకా మంచి స్థలాన్ని నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ రాత్రి సత్యాన్ని నువ్వు గ్రహించి ఆ స్థలము కొరకు, ఆ సమయము కొరకు నువ్వు సిద్ధపడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అవును దేవా, ఇట్ ఈస్ సో ట్రూ.
ఇది ఎంత యథార్థమైనది ప్రభా. ఒకరోజు ఈ లోకాన్ని నేను వదిలేసి వెళ్ళిపోతానయ్యా, నీ మహిమలోకి రావాలని నేను ఆశపడుతున్నాను ప్రభా. నా కోసము కూడా ఒక స్థలాన్ని సిద్ధపాటు చేయి, నా కోసము కూడా ఒక నివాసాన్ని సిద్ధపాటు చేయి. లార్డ్, ప్రిపేర్ మీ ఫర్ యువర్ కింగ్డమ్. ఆ సిలువలో కదా ఆ కుడి వైపు ఉన్న దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, లార్డ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను కూడా నీతోటి యుగ యుగములు ఆ స్థలంలో ఉండాలని ఆశపడుతున్నాను. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకొని బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 1 verse 11. యాక్ట్స్ చాప్టర్ 1 verse 11. గలిలయ మనుషులారా, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? ఆకాశం వైపు చూచుచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను కదా. ఆ ఒలివ కొండ మీద యేసయ్య వెళ్ళి ఆ రోజు ఆ గలిలీయులందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి ఆహోరణుడై వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హీ వాస్ బీన్ టేకెన్ అప్ టు హెవెన్ కదా. ఆయన అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక మేఘం వచ్చి అలా కప్పేసింది కదా. అందరూ కళ్ళు తేరి చూస్తున్నారు అలా యేసయ్యని. ఇంతలో 2 దూతలు అక్కడికి వచ్చారు కదా. వచ్చి వారితో అన్నాడు, గలిలయులారా, ఇదిగో ఎలాగూ యేసయ్య ఆ పరలోకానికి వెళ్ళాడో అలాగుననే ఒకరోజు ఏం చేయబోతున్నాడు, తిరిగి రాబోతున్నాడు. ఆయన మేఘాలతో ఒకరోజు ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు కదా. మీరు సిద్ధపడండి. యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఆనాడు గలిలీయులతో మాట్లాడిన దేవుని దూతలు కదా, ఆయన ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి రాబోతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకొరకే అంటున్నాడు యేసయ్య, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలను బట్టి నేను వానికి జీతం ఇవ్వబోతున్నాడు. వాని క్రియలను బట్టి నేను నీకు ఫలం ఇవ్వబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. అందుకొరకే ఈ రాత్రి వేళ సమయంలో మన క్రియల విషయంలో బహు జాగ్రత్త కలుగుకుందాం. ప్రియ సహోదరుడా, ఎన్నోసార్లు తెలిసి చేస్తున్నావు, నీకు తెలిసే తప్పుడు మార్గాల్లో వెళ్తున్నావు, నీకు తెలిసే తప్పుడు సహవాసానికి వెళ్ళిపోతున్నావు, నీకు తెలిసే తప్పుడు కదా ఈరోజు వ్యసనాలకి వెళ్ళిపోతున్నావు. నీకు తెలుసు ఇది పాపమని, అయినను దానిలో నువ్వు వెళ్ళిపోతున్నావు, తప్పించుకోలేవు. జాగ్రత్త. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఈ పాపం అనే ఊబిలో నుండి నిన్ను విడుదల చేయడానికి సిలువలో ఆయన మరణమైపోయాడు. నిన్ను మరణపు ఊబిలో నుండి తప్పించడానికి ఆయన ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని సిలువలో ఇచ్చేశాడు. ఈరోజు ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యత చేస్తే ఎలా తప్పించుకోగలవు? హౌ విల్ యు ఎస్కేప్? నువ్వు ఎలా తప్పించుకోగలవు? సహోదరుడా, నువ్వు తప్పించుకోలేవు. ఇది సామాన్యమైన రక్షణ కాదు. హీ హాస్ డన్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. ఆ శిలువలో చాలా గొప్ప త్యాగము చేశాడు. It was not an ordinary sacrifice. ఈరోజు యు ఆర్ టేకింగ్ ఆల్ థింగ్స్ ఈజీ. అన్ని చాలా సులువుగా తీసేసుకుంటున్నావు. పర్వాలేదు, నేను తప్పు చేయగలను, నాకు ఇష్టానుసారంగా నడవగలనని వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యత చేస్తే, ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ దిస్ సాల్వేషన్, హౌ కెన్ యు ఎస్కేప్? ఎలా తప్పించుకోగలవు? సహోదరుడా, నువ్వు ఏమాత్రము తప్పించుకోలేవు.
జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని వాక్యం మనతోటి సెలవిస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. అందుకొరకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ క్రియల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండు. ప్రతి నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చూపులు, నీ అడుగుజాడలు, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నీకు నువ్వు కదా సరి చేసుకున్నట్టయితే దేవుని కృపను నువ్వు పొందుకోబోతున్నావని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 34 వర్సెస్ 11 and 12. యోబు గ్రంథం 34వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆమేన్. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఈరోజు మనుషులు నీకు సమ్మతించవచ్చు. నువ్వు డబ్బిచ్చో ఏదో చేసో కదా మనుషుల్ని నీ వైపు త్రిప్పుకుంటున్నావేమో, కానీ సర్వశక్తుడు న్యాయము తప్పడు. వాక్యం ఈ రాత్రి ఖచ్చితంగా మనతోటి సెలవిస్తుంది. అందుకొరకే యోబు మహాశయుడు చాలా చక్కని మాట అంటున్నాడు. మరలా చదువుకుందాం 11వ వచనము. నరుల క్రియలను జరిగించే ప్రతి క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇస్తారు. నువ్వు మంచి చేస్తున్నావో నీ మంచికి దేవుడు తప్పక ఫలమిస్తాడు. నీ కన్నీటి ప్రార్థనకి జవాబిస్తాడు. నువ్వు దేవుని విషయంలో చేస్తున్న ప్రయాసానికి దేవుడు తప్పక ఫలమిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రయత్నాలు, నువ్వు చేస్తున్న కష్టము, నువ్వు జరిగిస్తున్న కదా ఆ ప్రతి కార్యాలు దేవుని విషయంలో ప్రతిదీ దేవుడు ఏం చేస్తున్నాడంట కదా దానికి నిశ్చయముగా ఫలం ఇవ్వబోతున్నాడు. అయితే ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడిచినట్టయితే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుకున్నట్టయితే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలను జరిపించినట్టయితే కదా దానికి కూడా దేవుడు తప్పక ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు తప్పించుకోలేవు. తర్వాత కింద చదవండి, ఇంకేమంటాడు? అందరికీ వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు. దేవుడు సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆయన ఎన్నడూ తప్పడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ విషయంలో నీకు నువ్వే జాగ్రత్త పడవలసిన సమయం. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుని వాక్యమనే అద్దము ముందు నీ బ్రతికేంటిదో దేవుడు చూపిస్తున్నప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకో. ప్రభువా, నువ్వు ఏ గడియలో వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉండే కృపను నాకు దయచేయి నాయనా. నా క్రియలను నేను సరిచేసుకుని నా బ్రతుకుని నేను మార్చుకొని దేవా నీలో సిద్ధపడాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువా, నీ కృప నాకు దయచేయని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగినట్టయితే తప్పక దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. కీర్తనల గ్రంథము, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 62 వర్స్ 12. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనం. ప్రభువా, మనుషులు అందరికీ వారి క్రియలను చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. దేవుడు అంట ప్రతి నరుడకు వాని క్రియలను బట్టి ఏం చేస్తున్నాడంటే ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావో నీకు దాని ఫలితం ఈరోజు నీకు కనపడకపోవచ్చు, కానీ ఈరోజు నువ్వు విత్తుతున్న ప్రతి విత్తనము కదా ఒకరోజు నువ్వు కొయ్యబోతున్నావు. యు నీడ్ టు రిమెంబర్. ఈరోజు నువ్వు ఏ దుష్టత్వాన్ని విత్తుతున్నావో, ఏ అబద్ధాన్ని విత్తుతున్నావో,
ఏ మోసాన్ని విత్తుతున్నావో ఒకరోజు దాని పంటని నువ్వు కొయ్యబోతున్నావు. ప్రియ సహోదరుడా, ఇది దేవుడు చేసే న్యాయ విధి. ఈ రాత్రి ఆయన ప్రతివానికి వారి క్రియలను బట్టి న్యాయం చేస్తున్న దేవుడు. అన్యాయస్తుడు కాచాలడు మన దేవుడు. ఎన్నడూ కూడా నీకు అన్యాయం చేయడు ఆయన. అదే నువ్వు మంచి చేసినట్టయితే తప్పక నీ మంచికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి అవును దేవా, నేను ఎలా ఉన్నాను, నా బ్రతుకు ఎలా ఉంది, ఈ రాత్రి ఐ నీడ్ టు లుక్ ఎట్ మై లైఫ్, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలని దేవుని వైపు మనం తిరుగుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 వర్సెస్ 10 and 11. 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును ఏం చేస్తున్నాను? పరిశోధించువాడను. మరలా చదువు ఆ మాటని. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలను చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును ఏం చేస్తున్నాను? పరిశోధించువాడను. నేను నీ పై వేషాల్ని చూడను కదా. మనుషుల ముందు ఒకలాగా నటిస్తున్నావు కదా, దేవుని ముందు ఒకలాగా నటిస్తున్నావు. నేను నీ పై వేషాన్ని చూసే దేవుడను కాను, నేను హృదయాలను పరిశోధించువాడను. నీ హృదయం ఎలా ఉందో నేను చూస్తున్న దేవుడను. నేను దానికి ప్రతీకారము నేను చేసే దేవుడను. సహోదరుడా, నీ పాస్టరు నువ్వు చేస్తున్న క్రియలను గుర్తుపట్టలేకపోవచ్చు. నీ తల్లిదండ్రులు నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. నీ భర్త నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. నీ భార్య నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ దేవుడంట నీ హృదయాల్ని పరిశోధిస్తున్నాడు. హీఈస్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. ప్రియ సహోదరుడా, తప్పించుకోలేవు. బహు జాగ్రత్త. ఈ రాత్రి వేళ సమయంలో దేవా, నా క్రియ చొప్పున నేనే ఏం చేస్తాను? ఆ ఫలాన్ని నేను అనుభవిస్తాను. అందుగురించే అక్కడ ఏజ్కేల్ గ్రంథంలో ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. 18వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఏజ్కేల్ చాప్టర్ 18 వర్స్ 20. ఏజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. బుక్ ఆఫ్ ఏజ్కేల్. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని. కుమారుడు దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. దేవుడు అంటాడు, పాపము చేయువాడే మరణము నొందుతున్నాడు. ద సోల్ దట్ సిన్నెత్ షల్ డై. ఎవరు పాపము చేస్తున్నారో వాడే మరణం అవుతున్నాడు. తండ్రి దోషము కుమారుల మీద, కుమారుల దోషము తండ్రి మీదకి వచ్చే కాలం కాదిది. నీ క్రియ ప్రతిఫలము నువ్వే చూడబోతున్నావు. అందుకొరకే అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలను బట్టి నేనేం చేస్తున్నాను? ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద రివార్డ్ అకార్డింగ్ టు హిస్ డీడ్స్. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. ఈరోజు నీ నీతి నీ ముందర నడవబోతుంది. నీ నీతి నీతోనే రాబోతుంది. నీ దుష్టత్వము నీ వెనుకనే రాబోతుంది. జాగ్రత్త. ఈ రాత్రి దేవుని ముందు నువ్వు తప్పించుకోలేవు. ఆయనని హృదయాలని పరిశోధించే దేవుడు. నీ అంతరంగములో ఏం జరుగుతుందో చూస్తున్న దేవుడు. మనుషుల ముందు ఒకలాగా నటిస్తున్నావు కదా, మనుషులు లేనప్పుడు ఇంకొకలాగా నటిస్తున్నావేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త కలిగి
నీ జీవితాన్ని సరి చేసుకో. ఈ రాత్రి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, లార్డ్ రిమెంబర్ మీ అన్ను అడిగినట్టయితే తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 Corinthians chapter 5 verse 10, 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలను చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఈ దేహముతో నువ్వు జరిగించే ప్రతి క్రియ, దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించి ఏదో 70 సంవత్సరాలు 80 90 వాట్స్ ఎవర్ కదా, ఎన్ని సంవత్సరాలు నిన్ను ఉంచినా కానీ ఈ దేహముతో నువ్వు జరిగించిన ప్రతి క్రియ, అవి మంచి అయినను చెడు అయినను, ఒకరోజంట దేవుని న్యాయపీఠం ఎదుట మన అందరం నిలబడవలసిందే. దేవుడు వీటికి న్యాయం తీర్చబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవా, హౌ ఐ యామ్ బిఫోర్ యూ, నీ ముందు నేను ఎలా ఉన్నానయ్యా? ప్రభా, నేను నీతిమంతుడను ఎన్నడూ కాచాలనయ్యా. దావీదు అంటున్నాడు, ఒకవేళ నువ్వు నా దోషాన్ని లక్ష్య పెడితే మేమెవ్వరము కూడా నీ ముందు నిలబడజాలము. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిదినము దేవుని కృపను అడుగుదాం. దేవా, నా క్రియలను నేను సరిచేసుకొనున్నట్లు నా కృపను దయచేయి. దేవా, ఈ దేహముతో నేను పాపము చేయకుండానట్లుగా దేవా నన్ను కాపాడయ్యా. శోధనలో ప్రవేశించకుండానట్లు దేవా నన్ను కాపాడయ్యా. ఈ దేహము నీకు ఆలయమయ్యా. ఈ దేహంలో నువ్వు ఉండాలయ్యా. ఈ దేహాన్ని నేను పాడు చేయకూడదయ్యా. దీన్ని పాడు చేసిన వారిని నేను పాడు చేస్తారన్నా. ఒకరోజు ఆ న్యాయపీఠం ముందు ఒకరోజు నేను నిలబడినప్పుడు ఈ దేహముతో నేను జరిగించిన ప్రతి క్రియకు నువ్వు ప్రతిఫలం ఇవ్వబోతున్నావు. ప్రభువా, ఈరోజు నన్ను క్షమించు నాయనా. ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా నడిచాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా ఆలోచన చేశాను, నీకు అవిధేయుడైపోయాను, నీకు అవిధేయురాలైపోయాను, గర్వించాను. దేవా, మార్గాన్ని నుండి వైతొలిగిపోయానయ్యా. అబద్ధపు జీవితంలో నడిచానయ్యా. అయ్యా, వేషధారణ జీవితాన్ని జీవిస్తూ వచ్చానయ్యా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా హృదయాన్ని పరిశోధించే దేవుడవయ్యా నువ్వు. ఈ రాత్రి నన్ను సరిచేయని ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, the word of God is coming straight to you. సూటిగా ఈ రాత్రి దేవుని వాక్యము కదా నీ ముందుకు వస్తుంది. ప్రియ సహోదరుడా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలను చెప్పట్టి నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నానని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, లోతు కాలంలో జరిగినట్టుగానే మనుష్య కుమారుడు రాకడ ఉండబోతుంది. దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. ఆయన న్యాయాన్ని జరిగించే దేవుడు, నీతిని తప్పని దేవుడు ఆయన. ఈరోజు నువ్వు జరిగించే ప్రతి క్రియను లెక్క పెడుతున్న దేవుడు, ఆయన గ్రంథాల్లో రాసిన దేవుడు. ఒకరోజు గ్రంథాలు తెరవబడబోతున్నాయి. ఆ రోజు నీ జీవితము బట్టబయలు కాబోతుంది.
రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. క్రీస్తునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉన్నవానికి కదా దేవుడు ఆ శిక్ష నుండి తప్పించబోతున్నాడు. ఇంకా వేషధారణ జీవితంలో జీవిస్తున్నావేమో. నేను క్రైస్తవుణ్ణి, నేను పాస్టర్ని, నేను సంఘ పెద్దను అనుకుంటున్నావు, ఇంటికి యజమానుడిని అనుకుంటున్నావు, నేను యజమానురాలను అనుకుంటున్నావు. కానీ నీ ప్రవర్తన సరిగా లేదు, నీ ఆలోచనలు సరిగా లేవు. ఈ రాత్రి నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు సహోదరి. ఓరి హబా బాబా షందల, ఈ రాత్రి దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, రహస్యాల్ని చూస్తున్నాడు, నీ ఊహ అంతటిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు తప్పించుకోలేవు. యు కెనాట్ ఎస్కేప్. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము. సొదొమ గొమొర పట్టణస్థులు దే కుడెంట్ ఎస్కేప్. ఈరోజు కూడా దుష్టాంతములుగా పట్టణాలు మన ముందు కాల్చబడిపోయినాయి. యేసయ్య రాకడ కూడా అలాగే ఉండబోతుంది. ఈ రాత్రి నీ దేవునితో మాట్లాడు. ప్రభువా, నా జీవితం సరిగా లేదయ్యా. మనుషుల ముందు ఒకలాగుంటున్నాను దేవా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగుంటున్నాను, మనుషులు చూసినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నాను, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ప్రభువా, ఈరోజు నన్ను సరిచేయ. లార్డ్, టుడే ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. నా బ్రతుకు నేను మార్చుకుంటానయ్యా. ఎంతకాలము ఈ నటన జీవితం యేసయ్యా, ఎంతకాలము ఈ వేషధారణ జీవితంలో నేను జీవిస్తున్నాను. లార్డ్, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ జీవితాన్ని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను నా ప్రభువా. ఈరోజు నన్ను బయటికి తీసుకురండి. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాల మీద పడి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. తన వ్యభిచారపు జీవితం, తన వేషధారణ జీవితాన్ని బట్టి she repented in the presence of God. దేవుని సన్నిధిలో ఎంతగానో పశ్చాత్తాపడుతున్నది. ఈ రాత్రి దేవా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. లార్డ్, ఫర్గివ్ మీ. అయ్యా, ఈ రాత్రి నువ్వు వస్తే నేను విడబడిపోతానేమో, నన్ను నేను వదిలేస్తావేమో యేసయ్యా. నా గతి కూడా అలాగే అయిపోబోతుందేమో. ఈ రాత్రి నన్ను క్షమించు యేసు. ప్రతివారు దేవుణ్ణి అడుగుతాం, దేవా, నా క్రియలు ఎలా ఉన్నాయో నాకు చూపించయ్యా. దావీదు అన్నట్టుగా తెలుపు యేసయ్యా, నేనెంత అల్పుడనో నాకు తెలుపు, నా ఆయుష్షు ఎంతో నాకు తెలుపు యేసయ్యా. ఎన్ని రోజులు జీవిస్తానో కూడా నాకు తెలియదయ్యా. కానీ జీవించే ఈ శేష జీవితము నీకు ఇష్టంగా జీవించాలని ఆశపడుతున్నాను. నీ మార్గాల్లో నడవాలని ఆశపడుతున్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయి నీటి బుడగ లాంటి వాడని, నీటి బుడగ లాంటి దాననయ్యా. ఎప్పుడు ఏమైపోతానో నాకు తెలీదు. ఈ రాత్రి నీ సమయం నాకు ఇచ్చావయ్యా. పరిశుద్ధాత్మదేవ, నా జీవితాన్ని సరి చేసుకుంటాను. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. లార్డ్, నన్ను క్షమించేసయ్యా. నా వేషధారణ జీవితాన్ని తీసివేసి నన్ను కడిగి శుద్ధినిగా మార్చు. నా క్రియలను నేను సరి చేసుకుని నాయనా నీ మహిమలోకి రావాలని ఆశపడుతున్నాను. నువ్వుండు స్థలములో యుగ యుగములు
ఆ మహిమలో జీవించే కృప నాకు కావాలయ్యా. యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఆ నరకములో కాలబడ్డం నాకు ఇష్టం లేదయ్యా. దేవా, నన్ను నా కుటుంబాన్ని రక్షించే రాత్రి, లార్డ్ సేవర్స్, మమ్మల్ని కాపాడని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో అడుగుదాం. గాడ్ ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. మన దేవుడు కనికర స్వరూపుడు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి నిజముగా దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే దేవుడు నిన్ను క్షమించి ఆయన కృపనివ్వబోతున్నాడు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, ఈ రాత్రి మాలో ఒక్కరు నశించటానికి ఇష్టం లేదయ్యా. మేము ఏమైపోతే ఏంటేసయ్యా, ఈ లోకంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరయ్యా, ఈ లోకంలో ఎవరు మమ్మల్ని చూడరయ్యా. మేము నశించిపోతే ఏంటయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు? వై డు యు లవ్ us, మై లార్డ్? మేము నాశనం అవటానికి ఇష్టము లేదయ్యా. అందుకొరకే మాటి మాటికి నాతో మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నారయ్యా. ఈ రాత్రి మా జీవితాన్ని సరి చేసుకుంటున్నామేసయ్యా. ఈ ఆన్లైన్లో ఉన్న ఒక్కొక్క బిడ్డని కూడా నీ కనికరగల హస్తం పెట్టయ్యా. మా దోషాలు మా పాపాల్ని మన్నించయ్యా. మా వేషధారణ జీవితం మా నుండి తొలగించేసయ్యా. నీ పవిత్ర రక్తముతో మా పాపాల్ని కడిగి మమ్మల్ని శుద్ధులుగా చేయి. మాలో నూతన కార్యాన్ని ప్రారంభించి ఈ రోజు నుంచి దేవా, యథార్థమైన భక్తి కలిగి యథార్థమైన జీవితం జీవించే కృపను మా అందరికీ దయచేయనైనా. నాయనా, మనుషుల్ని కాదయ్యా మేము చూసేది, నిన్ను చూచి నడిచే ఆ కృపను మాకు దయచేయండి. ఈ వాక్యము ప్రతి బిడ్డలో కూడా నువ్వు ఫలింపచేసి నీ నామ మహిమ కొరకే నువ్వే కార్యాన్ని జరిపించమని అయ్యా, ఈ రాత్రి నీ సన్నిధికి కన్నీటితో, దుఃఖముతో, వేదనతో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారయ్యా కొంతమంది. లార్డ్, వారిని కనికరించి వారిని నువ్వు నిలబెట్టండి. మరొక్కసారి వారి జీవితాల్ని కట్టండి నాయన. కూలిపోయిన వారి బ్రతుకులను కట్టు నాయన. కూలిపోయిన కుటుంబాల్ని కట్టు నాయన. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ. నీకు వందనాలేసయ్యా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం నాయన. పగిలిపోయిన హృదయాల్ని ఈ రాత్రి మరొకసారి నువ్వు కట్టు నాయన. వేసారిపోయిన వారిని నిలబెట్టండి నాయన. నీ మహిమ కొరకు నువ్వు వాడుకోండి నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేయండి అయ్యా. ఈ రాత్రి నువ్వు ఆదరించి నడిపించి మహిమ పొందమని నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ ఆల్. మరి ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఈ మెసేజ్ మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మరలా వినండి. యూ క్యాన్ లిసన్ టు ఇట్ అగైన్. ఇతరులతో కూడా మీరు షేర్ చేయండి. సో దాట్ అనేక మంది జీవితాల్ని ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్ని మార్చబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించినట్టయితే నిశ్చయముగా దేవుని కొరకు జీవించు. లివ్ ఫర్ గాడ్. ఆయన మహిమ కొరకు నువ్వు సిద్ధపడు. హీఈస్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన వాడు. నిన్ను విడిచిపెట్టాడు. నెవర్ హీ విల్ లీవ్ యూ. నిన్ను మహిమలోకి నడిపించబోతున్నాడు. ఈ రాత్రి
ఒకవేళ మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి యూ కెన్ వాట్సాప్ చేయండి, లేదా యూ కెన్ కాల్ అస్ ఇఫ్ ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ. వీ విల్ ప్రే ఫర్ యూ. మీకు మార్నింగ్ దేవుని వాక్యం డివోషన్ కావాలి అని అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టినట్టయితే విల్ బీ సెండింగ్ యూ ద మార్నింగ్ డివోషన్, అంటే మార్నింగ్ వాక్యాన్ని మీకు పంపిస్తాము. అండ్ వీల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక మాకు పంపించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు